మిక్చర్ అండ్ ఎలిగేషన్స్ గురించి చూద్దాం. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే, సపోజ్ మీ దగ్గర ఐటమ్ 1 ఉంది, అది ఏ రూపీస్ పర్ కేజీ అనుకుంటే, సెకండ్ ఐటమ్ బి రూపీస్ పర్ కేజీ. ఇప్పుడు ఈ రెండింటిని ఏ రేషియోలో ఒక రేషియోలో మిక్స్ చేస్తే అది సి రూపీస్ పర్ కేజీ అయింది అని చెప్తారు. అప్పుడు ఆ రేషియో ఏ రేషియోలో కలిపితే సి రూపీస్ పర్ కేజీ అవుతుంది అనేది క్వశ్చన్ అడుగుతారు. దీనికి ఏంటిది అంటే, జనరల్గా ఇప్పుడు మనం ఏ లెస్ దాన్ బి అని తీసుకుంటే ఈ సి అనేది ఏ కంటే ఎక్కువ ఉండాలి, బి కంటే తక్కువ ఉండాలి. సో ఏ అనేది ఈ రెండింటి మధ్యలో ఉంటుంది, సి లెస్ దాన్ బి. సో ఇప్పుడు మనం ఎక్స్ కేజీ ఆఫ్ ఏ అజ్యూమ్ చేసుకున్నాం, ఎక్స్ కేజీ ఆఫ్ ఏని ప్లస్ వై కేజీ ఆఫ్ బిని కలుపుకుంటే, సో ఇప్పుడు ఐటమ్ 1 ఏ రూపీస్ పర్ కేజీ కాబట్టి ఒకవేళ ఎక్స్ కేజీ తీసుకుంటే అది ఏ ఎక్స్ రూపీస్ అవుతుంది, ప్లస్ బి ఐటమ్ అనేది బి రూపీస్ పర్ కేజీ కాబట్టి వై కేజెస్ తీసుకుంటే బీవై. సో టోటల్ రూపీస్ ఎంత అవుతుంది అంటే ఏఎక్స్ ప్లస్ బీవై. టోటల్ కేజెస్ ఎన్ని తీసుకున్నాము, టోటల్ కేజెస్ ఈజ్ ఎక్స్ కేజీ ప్లస్ వై కేజీ, సో ఎక్స్ ప్లస్ వై. సో ఇప్పుడు మన రిజల్టెంట్ ఏంటిది, వచ్చిన మిక్స్చర్ రూపీస్ పర్ కేజీ ఏమవుతుంది, టోటల్ రూపీస్ పర్ కేజీ, టోటల్ రూపీస్ పర్ టోటల్ కేజీ. సో అదేమవుతుంది ఏఎక్స్ ప్లస్ బీవై బై ఎక్స్ ప్లస్ వై. మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, అది సి అని ఇచ్చారు. ఈ రెండు మిక్చర్స్ని ఒక రేషియోలో కలిపితే ఆ రేషియో సి రూపీస్ పర్ కేజీ. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే ఏఎక్స్ ప్లస్ బీవై ఈజ్ ఈక్వల్ టు సిఎక్స్ ప్లస్ సివై. సో ఇందులోంచి వైఎక్స్ కామన్ తీస్తే బీవై మైనస్ సివై ఈజ్ ఈక్వల్ టు సిఎక్స్ మైనస్ ఏఎక్స్. సో y ఇంటూ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ సి మైనస్ సి. మన కండిషన్ ఏంటిది, ఏ లెస్ దాన్ సి లెస్ దాన్ బి. సో ఇప్పుడు మన ఫైనలీ ఎక్స్ ఇస్ టు వై ఏమొస్తుంది, బి మైనస్ సి బై సి మైనస్ ఏ. దీన్నే ఏం చెప్తారంటే వాళ్ళు ఏ బి అని రాసి సి రాస్తే ఈ డిఫరెన్స్ బి మైనస్ సి టు ఈ డిఫరెన్స్ సి మైనస్ ఏ రాస్తారు, ఈ రేషియో తీసుకుంటారు. సో ఎక్స్ ఇస్ టు వై అనేది బి మైనస్ సి ఇస్ టు C minus A. Thank you.